వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వీడియో క్లాసెస్. సబ్ స్పేస్ మీద ప్రాబ్లం చూసినాం కదా మనం. అండ్ నెక్స్ట్ ఇంకో సబ్ స్పేస్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. అవి చూసేసి నెక్స్ట్ టాపిక్ ఎంటర్ అవుదాం. సో దీంట్లో సబ్ స్పేస్ మీద ఏమున్నాయో ఒక్కసారి ఆ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏముంది, లెట్ డబ్ల్యూ బి ది సెట్ ఆఫ్ ఆల్ వెక్టర్స్ ఆఫ్ ది ఫామ్. ఎక్కడండి 28th క్వశ్చన్ అని ఉంది. లెట్ డబ్ల్యూ బి ది సెట్ ఆఫ్ ఆల్ వెక్టర్స్ ఆఫ్ ది ఫామ్. అయితే ఆ ఫార్మేషన్ ఏమి ఇచ్చింది చూడండి ఒక్కసారి. షో దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ R⁴ అంట. అంటే ఎందుకు R⁴ అని అంటే మనకు అక్కడ రోస్ R⁴ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్స్ ఓన్లీ 1 కాలమే ఉందండి, రో మాత్రం 4 ఉన్నాయి మనకి అవి. ఓకే, R⁴. సో డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ అంటుండండి మనకి. సో సబ్ స్పేస్ అనేది ఎప్పుడు ఎలా ప్రూవ్ చేస్తామో అవి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో సబ్ స్పేస్ అనేది ఎలా అంటే కండిషన్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్ స్పేస్ మీద. సో సబ్ స్పేస్ మీద కండిషన్ ఏంటి మనకి? 3 కండిషన్స్. వాట్ ఆర్ ది? 0 వెక్టర్ అయి ఉండాలి, అండ్ క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్, క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే సెట్ ఇచ్చినప్పుడు మాత్రమే. ఏదైనా ఒక ఎలిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2H 3H S ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఏదైనా ఒక సెట్ ఫార్మేషన్లో ఇచ్చినప్పుడు మాత్రమే ఆ 3 కండిషన్ పాసిబుల్ అవుతుందండి. మిగతా అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్లో ఇచ్చిండండి. ఓకే, అంతకుముందు కూడా మ్యాట్రిక్స్లోనే ఇచ్చిండు. సో మ్యాట్రిక్స్లో ఇచ్చిండు కానీ అందులో ఎలిమెంట్స్ ABD 0 ఫామ్లో చూజ్ చేసుకోమని చేయగలిగినాం. కానీ ఇక్కడ ఎలా ఉంది చూడండి, మ్యాట్రిక్స్ అనేది ఓన్లీ సింగిల్ మ్యాట్రిక్సే. అక్కడ 2/2 3/3 4/4 అలా మ్యాట్రిక్స్, కానీ ఇక్కడ 1/4 మ్యాట్రిక్స్. ఇది ఓన్లీ అంటే S ప్లస్ 3T మైనస్ S మైనస్ T ఒకటి వచ్చిండు, 2S మైనస్ T అని వచ్చిండు, 4T అని ఇచ్చిండండి. సో దీన్ని ఇట్లా చేంజ్ చేయడం రాదు మనకి. సో ఇలా చేంజ్ చేయడం రానప్పుడు సబ్ స్పేస్ కావాలి అని అంటే మనం ఒక థీరం చేసినామండి. ఆ థీరం అనేది మీకు లాస్ట్ అంతకుముందు 10 వీడియోస్లో లాస్ట్ థీరం అనుకుంటా లాస్ట్ వీడియోలో ఉంటుందండి. లాస్ట్ వీడియోలో థీరం చేసినాం. ఆ థీరం ఏంటి అని అంటే ఒకసారి చూసుకోండి. ఎవ్రీ సబ్ స్పేస్ ఈజ్ ఎవ్రీ స్పానింగ్ సెట్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అవుతుంది. స్పానింగ్ సెట్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అవుతుంది, స్పాన్ అయినది సబ్ స్పేస్ అవుతుంది అని ఆ థీరం స్టేట్మెంట్ అండి. థీరం స్టేట్మెంట్ ఏంది? ఎవ్రీ స్పానింగ్ సెట్ ఈజ్ ఏ సబ్ స్పేస్. అక్కడ స్పానింగ్ డెఫినేషన్ చెప్పి ఆ థీరం చెప్పిన నేను లాస్ట్ వీడియో, అది 10th వీడియో. మీకు 10 వీడియోస్ షేర్ చేసినాం కానీ మేము మీ క్లాసెస్లో. ఆ 10th వీడియో లాస్ట్ ఏంటంటే స్పానింగ్ సెట్ ఈజ్ సబ్ స్పేస్. ఆ వీడియో కూడా చూడండి మీరు. ఆ వీడియో ఆ థీరం అందులో ఇంపార్టెంట్ థీరం అండి. అది మీరు నోట్స్ ఆల్రెడీ రాసుకొని ఉంటే మీ నోట్స్లో చూసుకోండి ఒకసారి లాస్ట్. ఓకే, స్పానింగ్ సెట్ ఈజ్ సబ్ స్పేస్ అవుతుంది అంటే ఇప్పుడు స్పానింగ్ సెట్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే స్పాన్ అనేది సబ్ స్పేస్ అవుతుంది కాబట్టి. స్పాన్ అనేది సబ్ స్పేస్ అవుతుంది కాబట్టి ఓన్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ స్పాన్. సో స్పాన్ అంటే ఏంటి మనకి అది తెలియాలి. స్పాన్ అంటే ఏంటంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్. సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటిది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటంటే 1 స్కేలార్ 1 వెక్టార్. వెక్టార్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే అది మనకి లీనియర్ కాంబినేషన్ అవుతుంది. సో అది ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ ఫార్మేషన్ మనకి లీనియర్ ఫామ్లోనే వచ్చేటట్టే ఉందండి చాయిస్. దట్స్ వై వీ హ్యావ్ టు యూజింగ్ నౌ డబ్ల్యూ. క్వశ్చన్ని డబ్ల్యూ అనుకుంటున్నాం, జస్ట్ డబ్ల్యూ విత్ ద సెట్ ఆఫ్ వెక్టార్స్ అనుకుంటున్నాం. డబ్ల్యూ ఈక్వల్స్ ఒకసారి చూడండి, మ్యాట్రిక్స్ రాసినాం. ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దాంట్లో Sని కామన్ తీసినాం, సెకండ్ దాంట్లో Tని కామన్ తీసినాం. అంటే ఎడిషన్లో ఉన్నాయి కాండి. Sని కామన్ తీసి 1 1 2 0 మిగిలింది. Tని కామన్ తీస్తే 3 -1 -1 -4 మిగిలేసింది. S ప్లస్ T ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని ఈ S, T అనేవి ఏంటి మనకి? స్కేలార్స్ అండి. S, T అనేది ఎప్పుడైనా మనకి స్కేలార్స్ అవుతుంది. స్కేలార్ ఇంటూ వెక్టార్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ కాంబినేషన్ అండి. స్కేలార్ ఇంటూ వెక్టార్ లీనియర్ కాంబినేషన్ అయిందంటే విచ్ ఈజ్ ఆటోమేటిక్లీ స్పాన్ అయింది అంటే అది సబ్ స్పేస్ అవుతుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ సబ్ స్పేస్కి ఆ 3 కండిషన్స్తో పాటు మనకి ఏది చేయడానికి ఈజీగా ఉంటుంది, ఏది పాసిబుల్ అవుతుంది, ఈజీగానే కాదు ఫస్ట్ ఏది పాసిబుల్ అవుతుంది మనకి అది తెలియాలండి. సో పాసిబిలిటీ మెయిన్. అక్కడ ఓన్లీ సెట్ ఫార్మేషన్లో ఇచ్చి మ్యాట్రిక్స్ ఫార్మేషన్ ఇచ్చినా చేసినాం, కానీ మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో అక్కడ వాల్యూస్ చెక్ చేసుకోండి ఒకసారి. వాల్యూస్ ఏమున్నాయి? A B
డి అని ఉంది, AB0D అంటే ఇక్కడ వాల్యూస్ తీసుకోవడానికి చాయిస్ ఉంది మనకి. సో ఇక్కడ వాల్యూస్ తీసుకోవడానికి చాయిస్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఆ చాయిస్ లేదండి. సో వాల్యూస్ ఎలా తీసుకోగలుగుతారు మీరు? ఎస్టీకి ఎస్టీకి తీసుకోవడానికి చాయిస్ లేదు. సో దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ ఇన్ ది సబ్స్పేస్ ఫార్మేషన్. ఈ స్పానింగ్ సెట్ ఫామ్లో నుంచి ఫస్ట్ స్పాన్ అనేది సబ్స్పేస్ అవుతుంది, సబ్స్పేస్ అయింది, స్పాన్ అయింది అంటే ఆటోమేటికల్ సబ్స్పేస్ అవుతుంది. స్పాన్ కావాలంటే లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ అంటే స్కేలార్ వెక్టార్ రావాలి. అక్కడ స్కేలార్స్ ఉన్నాయి, మనకి వెక్టార్స్ ఉన్నాయి. వెక్టార్స్ ఏమో 1 1 2 0 అవి వెక్టార్స్ అయిపోతున్నాయి మనకి. స్కేలార్స్ అంటే 3 -1 -1 t ఓకే, అది వెక్టార్స్ అవుతుంది. కాబట్టి స్కేలార్ 1 వెక్టార్, 1 స్కేలార్ 1 వెక్టార్ ఫార్మేషన్లోకి వచ్చినాం కాబట్టి సో ఆటోమేటిక్గా చేసే సబ్స్పేస్ అవుతుంది. అండ్ దెన్ కంటిన్యూషన్ ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి ఒకసారి. లెట్ V1 ఈక్వల్స్ టు సమ్ వాల్యూస్ ఇచ్చిండు, V2 ఈక్వల్స్ టు సమ్ వాల్యూస్ ఇచ్చిండు, V3 వాల్యూ ఇచ్చిండు, W వాల్యూ ఇచ్చిండు. ఈజ్ W ఇన్ ద సబ్స్పేస్? W అనేది సబ్స్పేస్ అవుతుందా? స్పానడ్ బై V1 V2 3 ఎందుకు, ఎలా అంటుండు క్వశ్చన్ మనకి. సో V1 వాల్యూ, V2 వాల్యూ, V3 వాల్యూ రాసినాం, W వాల్యూ. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, సబ్స్పేస్కి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయండి చేయడానికి. ఒక సబ్స్పేస్ ప్రాబ్లం చేయాలి అని అంటే దర్ ఇస్ ద మోర్ నెంబర్ ఆఫ్ వేస్. ఫస్ట్ వే ఈజ్ అన్ డెఫినేషన్, సెకండ్ వే ఈజ్ ద థీరం. మీకు సేమ్ ఆల్జిబ్రాలో కూడా ఇలానే చేసినామండి. ఫస్ట్ వే ఏంటి? గ్రూప్ డెఫినేషన్, సబ్ గ్రూప్ డెఫినేషన్, తర్వాత థీరం కూడా బేస్ చేసుకొని చేసినాం మనం. సో దిస్ ద సేమ్. ఇక్కడ ఫస్ట్ వే ఈజ్ ద డెఫినేషన్, సెకండ్ వే ఈజ్ ద థీరం. దేనికి దేది అప్లై చేయాలో అది తెలుసుకోండి. ఫస్ట్ వే గ్రూప్ ఓన్లీ సెట్స్కి మాత్రమే అప్లై చేస్తాం డెఫినేషన్ అనేది. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ ఏంటి? కామన్ వచ్చేటట్టు ఉన్నవి అనుకోండి, లీనియర్ కాంబినేషన్ ఫామ్లో ఉందంటే థీరం అప్లై చేయాలి. ఇప్పుడు ఈ థర్డ్ వన్ చూడండి, ఇప్పుడు థర్డ్ వే చూడండి ఒక్కసారి. థర్డ్ వే అసలు దేనికి పాసిబుల్ అవుతుందండి? V1 V2 V3 అసలు ఎలా చేస్తాం అనుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ W అనే సబ్స్పేస్ కావాలి అని అంటున్నాను. సబ్స్పేస్ అంటే అది 0 వెక్టార్. 0 వెక్టార్ కావాలి అంటే అసలు 0 వెక్టార్స్ ఉన్నాయా మనకు క్వశ్చన్లో? 0 వెక్టార్ లేదు. U+V ఈజ్ అన్ హెచ్లో ఉండాలి. ఇక్కడ దేన్ని హెచ్లో అంటుండు? W కాండి ఇక్కడ సబ్స్పేస్, అక్కడ హెచ్ సబ్స్పేస్ కాబట్టి U+V అనేది హెచ్లో ఉన్నాయండి. ఇప్పుడు V1 + V2 అనేది Wలో ఉండాలి. అసలు వాల్యూస్ ఉన్నాయి, ఎలా పాసిబుల్ అవుతుందండి? అది V1 V2 హెచ్లో ఉన్నాయి, జస్ట్ యాడ్ చేసుకోండి. 1 + 2 3 నేనా? 0 + 1 ఓన్లీ 1 -1 + 3 + 2 అది డబ్లో ఉంటుందండి. 8 4 7 V1 + V2 డబ్ల్యూలో ఉండట్లేదు, V2 + V3 డబ్ల్యూలో ఉండదు, V3 + V1 కూడా డబ్ల్యూలో ఉండదు. సో ఈ కండిషన్ అనేది పాసిబుల్ కావట్లేదు. స్టేట్మెంట్ థీరం డెఫినేషన్ సాటిస్ఫై కావట్లేదు. డెఫినేషన్ కాకుండా ఇంకేముంది మనకి? థీరం ఉంది. థీరం ఏంది? లీనియర్ కాంబినేషన్ రావాలి. లీనియర్ కాంబినేషన్ రావాలంటే స్కేలార్స్ ఉండాలి. స్కేలార్స్ ఉన్నాయి మన క్వశ్చన్లో? స్కేలార్స్ లేవు. ఓకే, 3 వేస్ ఉన్నాయి సబ్స్పేస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇస్ ద థర్డ్ వే. థర్డ్ వే ఏంటి అంటే మీకు ఇంటర్మీడియట్లో ఉన్నదండి. దట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మోడల్ అండి. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, దీన్ని అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ రాసిన దాన్ని. సో ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే మీకు రోస్ని కాలమ్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి, క్లారిటీగా వినండి, రోస్ కాలమ్స్ని జీరోస్కి తీసుకొచ్చి లాస్ట్కి ఏదైనా వాల్యూ మిగిలింది అనుకోండి, అది సబ్స్పేస్ అవుతుంది. వాల్యూ మిగలడం మీన్స్ అంటే ఏంటి అంటే ఈ ఇక్కడ W అనేది మనం లాస్ట్లో తీసుకుంటామండి. లాస్ట్లో అంటే ఇక్కడ ఈ లాస్ట్ సెట్లో తీసుకుంటున్నాం W. ఆ ప్లేస్లో x1 వాల్యూ ఫస్ట్ వన్ x1 అనుకోండి, సెకండ్ వన్ x2 అనుకోండి, థర్డ్ వన్ x3 అనుకున్నాం అనుకో. ఆ ప్లేస్లెస్లో ఆల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, సొల్యూషన్ అనేది వస్తుంది. ఆ వాల్యూస్ లేవనుకోండి, సొల్యూషన్ అనేది రాదు. వాల్యూస్ ఉంటాయి, లేకపోతే సెట్ మొత్తం 0 అవుతాయి. ఇప్పుడు మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, రో రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ అని కూడా అంటామండి. మీకు అంతమందికి వచ్చేసి దాంట్లో ఏముంది అంటే ఓకే, రో రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ అండి. సో రో రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ మీకు ఇంటర్మీడియట్లో లాంగ్ ఆన్సర్ అది. సో ఎలా అంటే ఐడెంటిటీ ఫార్మేషన్కి తీసుకొస్తాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు 2/2 అనుకో, 1 0 0 1. 3/3 అనుకోండి, 1 0 0 0 1 0 0 0 1. ఆ ఫార్మేషన్. సో రో రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ అది. సో రో రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ మీన్స్ ఇక్కడ ఎలా చేంజ్ చేసినామో చూడండి ఒకసారి. మ్యాట్రిక్స్ తీసుకున్నాం, మ్యాట్రిక్స్ ఏమేమి తీసుకుంటున్నామండి అది అబ్జర్వ్ చేయండి. V1 V2 V3 డబ్ల్యూలో ఎలిమెంట్స్ ఉండాలండి, అది మనం చేయాల్సింది రూలు. డబ్ల్యూలో ఎలిమెంట్స్ ఉంటేనే అది సబ్స్పేస్, ఎలిమెంట్స్ లేకుంటే నాట్ ఏ సబ్స్పేస్. ఓకే, ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నాం, మనం రెడ్యూస్ చేస్తున్నాం.
సో ఆల్రెడీ ఈ సెకండ్ రో జీరోనే ఉంది, థర్డ్ రో -1 ఉంది, థర్డ్ రోని చేంజ్ చేస్తున్నా. థర్డ్ రోని ఎలా చేంజ్ చేస్తున్నా చూడండి ఒకసారి. R3 R3 ప్లస్ R1 అంటున్నా. అంటే ఎందుకు R3 ప్లస్ R1 అంటున్నా అంటే R1 1 ఉంది, R3 -1 ఉంది, -1 + 1 0 అయిపోతుంది కదా. ఓకే, R3 ప్లస్ R1 ఫస్ట్ రో ఏం చేంజ్ చేయలేదు, సెకండ్ రో ఏం చేయలేదు, థర్డ్ రో చేంజ్ చేసిన. చూడండి ఒకసారి థర్డ్ రో R3 ప్లస్ R1 అంటే -1 + 1 0, 2 + 3 5, 4 + 6 10, 8 + 2 15. ఫస్ట్ రో కంప్లీట్ అయింది. అంటే మనకు ఒక ఐడెంటిటీ వచ్చిందండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 వచ్చింది. ఇంకేం చేద్దాం, 0 1 0 చేద్దాం. ఓకే, 0 1 0 చేయడానికన్నా ముందు ఒక్కసారి థర్డ్ రో చూడండి. థర్డ్ రో ఏముంది మనకి, థర్డ్ రో ఏముందండి 5 10 15 ఉంది. అంటే ఇది /5 చేసుకుంటే మనకు సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది కదా. సో దానికోసం అని R3 → R2/5 చేసినాం. 5 అంటే 5/5 1 అయింది, 10/5 2 అయింది, 15/5 3 అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి 0 1 0 కావాలి మనకి. 0 1 0 కాబట్టి లాస్ట్ రోనే 0 చేస్తున్నా. లాస్ట్ రోని 0 ఎలా చేస్తున్నా చూడండి ఒకసారి. ఇక్కడ 1 ఉంది, పైన 2 ఉంది. R3 రోని చేస్తున్నా. హౌ టు యూజింగ్ R2 రో. R2 రో 1 ఉంది, R3 రో 1 ఉంది. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. R3 - R2 ఫస్ట్ రో అలాగే రాసిన, సెకండ్ రో అలాగే రాసిన, థర్డ్ రో చేంజ్ చేస్తున్నా కదా. థర్డ్ రో ఏం చేస్తున్నా నేను, R3 - R2 అంటే 1 - 1 0, 2 - 2 0, 4 - 3 1. యాక్చువల్గా అయితే R2 ఏదైతే చేస్తున్నామో దాంతో చేయాలి కదా. R3 - R2 అంటే 3 - 4 అంటే -1. ఓకే కదా. అండ్ నెక్స్ట్ 0 1 0, ఇప్పుడు 1 0 0 వచ్చింది, 2 1 0. మళ్ళీ అగైన్ ఏం చేయాలి మనం, పై రోని 0 చేయాలి, అంటే 2ని 0 చేయాలి. 1 0 0 0 1 0 కదా, 2ని 0 చేయాలి. 2ని 0 చేయాలంటే R2ని యూజ్ చేసుకోండి. ఏదైతే చేస్తున్నామో అది స్టార్టింగ్లో ఉండాలండి. అంటే ఇప్పుడు R3 చేసినాం కాబట్టి R3 స్టార్టింగ్లో ఉంది, R1 చేసినాం కాబట్టి R1 స్టార్టింగ్లో ఉంది. ఇక్కడ కూడా R3 చేసినాం కాబట్టి R3 స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు R1 రో చేస్తున్నాం, దేన్ని యూజ్ చేసుకుంటున్నాం, R2 రోని యూజ్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. R1కి 2 ఉంది, R2 1 ఉందండి. సో ఇప్పుడు 0 ఎట్లా అయింది, 2 - 1 1 అవుతుంది డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే. కానీ ఏం చేద్దాం అప్పుడు, R2కి 2ని మల్టిప్లై చేసినాం అనుకోండి, 2 1 × 2 2 అవుతుంది, 2 - 2 0 అవుతుంది. చేసింది చూడండి ఒకసారి. R2 రోని చేంజ్ చేస్తున్నా. ఇక్కడ R1 - 2 × R2, R2కి 2ని మల్టిప్లై చేస్తున్నా. ఈ 1 అలాగే ఉంటుంది, ఇది 0 అయిపోతుంది. R1 4 అలాగే ఉంచిన, R2కి ఏం మల్టిప్లై చేసిన, 2 మల్టిప్లై చేసిన. కాబట్టి 2 2 4, 4 - 4 మళ్ళీ 0నే, 8 ఉంది. ఇక్కడ 4 మల్టిప్లై చేసిన, 4 2 8, 8 - 8 0 అయిపోయిందండి. మొత్తం సెట్ అక్కడ మొత్తం 0 అయిపోయింది. 1 0 0 వచ్చింది, 0 1 0 వచ్చింది, 0 0 1 కావాలి అంతే కదా. 0 0 1 కావాలి, కానీ అక్కడ ఏముంది మనకి 0 2 0 ఉందండి. మనకి మ్యాట్రిక్ ఐడెంటిటీ ఫామ్ కాలే కదా. సో ఐడెంటిటీ ఫామ్ కావాలి, డబ్ల్యూలో సమ్ ఎలిమెంట్స్ ఉంటేనే అది సబ్స్పేస్ అని చెప్పగలుగుతాం. R3ని జస్ట్ సింప్లిఫికేషన్ కోసం -1 చేసినాం. ఇక్కడ మిగిలింది చూడండి ఒకసారి. సో సబ్స్పేస్ చేయాలి అంటే 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే ఏంటి, డెఫినేషన్. సెకండ్ వే థీరం అండి. థర్డ్ వే ఇప్పుడు మీరు ఏది అప్లై చేయాలనేది కన్ఫ్యూజ్ కావద్దండి. ఇప్పుడు సెట్ ఫార్మేషన్లో వస్తే డైరెక్ట్ చేయగలుగుతారు, ఏది డెఫినేషన్ నుంచి. స్పానింగ్ అంటే కామన్ లీనియర్ కాంబినేషన్ ఫామ్, అంటే కామన్ తీయడానికి చాయిస్ ఉందనుకోండి, కామన్ తీసేసేయండి. ఇప్పుడు ఇంతకుముందు దాంట్లో కామన్ ఎందుకు లేదు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకుముందు ఏంటి, A B 0 D, దీంట్లో ఏం కామన్ తీస్తారండి మీరు, ఏని కామన్ తీస్తారా, ఏని కామన్ తీస్తే B ఎడిపోతుంది, D ఎడిపోతుంది. సో ఇక్కడ కామన్ తీయడానికి చాయిస్ లేదు కాబట్టి మళ్ళీ అక్కడ డెఫినేషన్ యూజ్ చేసినాం. ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లంలో కామన్ తీయడానికి చాయిస్ ఉందిగా మనకి, ఎస్ని కామన్ తీయొచ్చు, టీని కామన్ తీయొచ్చు. కామన్ తీస్తున్నామంటే లీనియర్ వస్తుంది, లీనియర్ వచ్చిందంటే సబ్స్పేస్ అవుతుంది, స్పాన్ అవుతుంది కాబట్టి. ఓకే, అది సెకండ్ వే. థర్డ్ వే ఏంటిది మనకి, థర్డ్ వే ఏంటండి, V1 V2 V3 W ఎక్స్ట్రా ఇచ్చండి. దీన్ని కామన్ చేయడానికి చాయిస్ లేదు, డెఫినేషన్ రాయడానికి చాయిస్ లేదు. దట్స్ వై వీ హ్యావ్ టు యూజింగ్ రో రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చి ఐడెంటిటీ ఫామ్కి తీసుకొస్తామండి. ఐడెంటిటీ ఫామ్కి వచ్చింది అనుకోండి, ఐడెంటిటీ ఫామ్కి వచ్చి కంపల్సరీ డబ్ల్యూలో ఎలిమెంట్స్ ఉండాలి. డబ్ల్యూని లాస్ట్ యూజ్ చేస్తామండి. మనకి డబ్ల్యూని లాస్ట్ కండిషన్ లాగా తీసుకుంటున్నాం మనం, లాస్ట్ స్టెప్ లాగా తీసుకొని వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి అది సాటిస్ఫై అయినట్టు కండిషన్ అనేది అప్పుడు సబ్స్పేస్ అవుతుంది. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ రాలేదు, చూద్దాం నెక్స్ట్ దాంట్లో. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. R2 → 4
4 × R3 అంటారు. ఇక్కడ కూడా 0 చేసినామండి, ఇక్కడ 0 ఫామ్ అవుతుంది కాబట్టి లాస్ట్ వన్ కూడా చేసుకోవచ్చుగా ఐడెంటిటీ మనం. 4R3 చేసినాం, 1 0 0 0 1 0 0 2 0 0 0 1. ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్ కెన్ బి సీన్ అబౌవ్ మ్యాట్రిక్స్ దట్ ఈక్వేషన్ 1 హ్యాస్ నో సొల్యూషన్. సొల్యూషన్ ఉందా అండి ఇక్కడ? ఇప్పుడు వాల్యూస్ చెప్పగలుగుతున్నామా మనం? చెప్పలేమండి. ఇప్పుడు x1 వాల్యూ ఏంటిది, x2 వాల్యూ ఏంటిది, x3 వాల్యూ మెన్షన్ చేయలేము. సో దట్స్ వై అంటే ఈ W ప్లేస్ కంపల్సరీ ఉండాలి మనకి. W ప్లేస్లో వాల్యూస్ ఉంటేనే x1 చెప్తాం, x2 చెప్తాం, x3 చెప్తాం. సో x1 x2 x3 చెప్పలేదు కాబట్టి విచ్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్ స్పాన్డ్ బై v1 v2 v3. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఒకసారి చూసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే. అండ్ నవ్ ఇది ఓకే, సేమ్ మోడల్, ఇలాంటి మోడల్ మీద ఇంకో ప్రాబ్లం ఉంది, సబ్ స్పేస్ అయ్యింది. సో దాన్ని చూసి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, చూద్దాం అది. ఓకే చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం సబ్ స్పేస్ మీద ప్రాబ్లం ఇక్కడ కింద ఉందండి. సబ్ స్పేస్ మీద ప్రాబ్లమ్ 34th. షో దట్ ద W ఈజ్ ఇన్ ద సబ్ స్పేస్ ఆఫ్ పవర్ 4 అండి. ఇప్పుడు అంటే 4 రోస్ ఉంటున్నాయి, స్పాన్ బై v1 v2 v3. అయితే W వాల్యూ ఇచ్చిండు, v1 వాల్యూ ఇచ్చిండు, v2 వాల్యూ ఇచ్చిండు, v3 వాల్యూ ఇచ్చిండు. ఇప్పుడు చూద్దాం ప్రాబ్లం మనము. v1 v2 v3 W. ఓకేనా, సింప్లిఫై చేసుకుంటుండు. సింప్లిఫికేషన్ అనేది మీకు ఆల్రెడీ అంతకుముందు నుంచి చేస్తూనే ఉండండి. సింప్లిఫికేషన్ ఇక్కడ మొత్తం R2 R3 R4 4 రోస్ ఒకసారి చేసేసిండు. అండ్ నెక్స్ట్ R3 చేసిండు, ఇక్కడ R4. జస్ట్ సింప్లిఫికే ఇదంతా మీరు చూసుకుంటూనే అర్థమవుతుంటుంది. అప్లై చేస్తున్నాం ఇక్కడ మనం, ఓన్లీ అప్లై చేసినాక ఇక్కడికి రండి ఒకసారి. R2 రోని కూడా సింప్లిఫై చేసినాం. ఇప్పుడు మొత్తం టోటల్ జనరల్ సొల్యూషన్స్. ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో ఎలా ఉంది మనకి ఆ సొల్యూషన్స్ అనేవి, మొత్తం ఇక్కడ వాల్యూ టోటల్ 0 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంది చూసుకోండి ఒక్కసారి. ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 0 అంటే ఓన్లీ ఇక్కడ వరకే ఐడెంటిటీ వచ్చింది. లాస్ట్ సమ్ వాల్యూస్ అనేవి మిగిలినాయి మనకి. సో అలా మిగలాలండి, అలా మిగిలితేనే అది సబ్ స్పేస్ అని చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలుగుతాం అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ x1, ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాల్యూ అనేది x1 అవుతుంది. అంటే ఈ ప్లేస్లో x1, ఈ ప్లేస్లో x2 అవుతుంది, ఈ ప్లేస్ x3, లాస్ట్ ప్లేస్ ఏమవుతుందంటే x4 అవుతుంది. అలా ఇప్పుడు x1 వాల్యూ ఎంత ఉంది మనకు చూడండి ఒకసారి, 15/2. x2 వాల్యూ ఎంత ఉంది మనకి 3. x3 వాల్యూ ఎంత ఉంది 11/2. అంటే x1 x2 x3 వాల్యూస్ వచ్చినాయి. యాక్చువల్గా మనకి లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటండి? లీనియర్ కాంబినేషన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో రాసుకున్నాం x1 v1 ప్లస్ x2 v2 స్కేలార్ ఇంటూ వెక్టార్, స్కేలార్ ఇంటూ వెక్టార్. అంటే స్కేలార్ వెక్టార్ ఉంది, స్కేలార్ వెక్టార్ ఉంది, స్కేలార్ వెక్టార్ ఉంది, W అయింది. అంటే 1 స్కేలార్ 1 వెక్టార్ ఉందంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ కాంబినేషన్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ. లీనియర్ కాంబినేషన్ అయిందంటే అది స్పాన్ అయింది, స్పాన్ అయిందంటే సబ్ స్పేస్ అయింది. ఎప్పుడు సబ్ స్పేస్ అని చెప్తామంటే లీనియర్ కాంబినేషన్ ఫామ్కి రావాలి. లీనియర్ వచ్చిందంటే ఆటోమేటికల్ విచ్ ఈజ్ ఏ స్పాన్ అవుతుంది అని. ఓకేనా అండి? ఇది మనకి స్పాన్ మీద ప్రాబ్లమ్స్. స్పేస్ మీద ప్రాబ్లమ్స్ అవి 3 ways ఉన్నాయి. 3 ways మీద ఒక్కొక్క ప్రాబ్లం చెప్పిన, మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు నోట్స్ ఇచ్చినప్పుడు నోట్స్లో చూసుకుందరు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వాట్సాప్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ నల్ స్పేస్ అండి. నల్ స్పేస్, కాలమ్ స్పేస్ అండ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ టాపిక్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి ఓకే నల్ స్పేస్ అంటే ఏం చెప్పినా మనకి a × w = a × x = 0 కావాలి. దట్ ఈస్ ద నల్ స్పేస్. అండ్ నెక్స్ట్ నల్ స్పేస్ అండ్ కాలమ్ స్పేస్ అంటే ఏంటి మనకి, అది స్పాన్ అయింది అనుకోండి ఆటోమేటికల్లీ కాలమ్ స్పేస్ అవుతుంది. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, కండిషన్ ఉందండి, 2 కండిషన్స్, అది చెప్పలేదు, ఆ డెఫినేషన్ చెప్పుకుందాం. ఓకే నల్ స్పేస్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ నల్ స్పేస్ ఆఫ్ ఎన్ m/n మ్యాట్రిక్స్ అనేది సబ్ స్పేస్ కావాలి అని అంట. నల్ స్పేస్ ఆఫ్ ఏ m/n మ్యాట్రిక్స్ అనేది సబ్ స్పేస్ కావాలి అంటుండండి. సబ్ స్పేస్ కావాలి అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా మ్యాట్రిక్స్ ఉందా మనకి? మ్యాట్రిక్స్ లేదు. వాల్యూస్ ఉన్నాయా? వాల్యూస్ లేవు. సెట్, ఒక సెట్ని ఏమని మెన్షన్ చేస్తుండు, సబ్ స్పేస్ కావాలి అంటుండు. సెట్ అంటే ఏ సెట్ ఇది? నల్ స్పేస్ యొక్క సెట్. ఓకే నల్ స్పేస్ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా డెఫినేషన్ నుంచే పాసిబుల్ అవుతుంది. ఎందుకు డెఫినేషన్ నుంచి అంటే ఇక్కడ మనకి వాల్యూస్ లేవు.
స్పానింగ్ కామన్ తీద్దామంటే స్పానింగ్ సెట్ లేదు. సో కంపల్సరీ వీ హ్యావ్ టు యూజ్ అని నల్ స్పేస్ అని డెఫినేషన్ నుంచే. ఓకే, సబ్ స్పేస్ కావాలంటే డెఫినేషన్ ఏంటి? 3 కండిషన్స్. వాట్ ఆర్ దే? నల్ ఏలో ఉండాలి 0 అనేది, యూ ప్లస్ వి అనే నల్ ఏలో ఉండాలి, సియూ ఈజ్ అని నల్ ఏలో ఉండాలి. అంటే 3 కండిషన్స్ ఏంటి మనకి? 0 వెక్టర్, క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్, క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. నల్ ఏలో. బట్ నల్ ఏలో ఉండాలంటే కండిషన్ ఏంటండి? నల్ ఏలో కండిషన్ ఏంటి? ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే, చూద్దాం పట్టండి ఫస్ట్. ఓకే, ఏది నల్ స్పేస్లో, ఏది సబ్ స్పేస్ అంటుండండి మనకి? నల్ స్పేస్ అనేది, అంటే నల్ ఏ అనేది సబ్ స్పేస్ అయి ఉండాలి. ఫస్ట్ 0 వెక్టర్, నల్ ఏ అంటేనే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా 0 వెక్టారే అనే, అది 0 ఆల్వేస్ నల్ ఏ అనే ఉంటుంది. అండ్ నౌ వి గో ఫర్ సెకండ్ కండిషన్ యూ ప్లస్ వి అనేది నల్ ఏలో ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్స్ అనేది నల్ ఏలో ఉంది అంటున్నా నేను, ఎక్స్ అనేది నల్ ఏలో ఉంది అంటున్నా. కండిషన్ ఏంటండి? ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఓకే, అయితే ఇప్పుడు ఏంటిది ఇక్కడ? యూ ప్లస్ వి ఈజ్ అనే నల్ ఏలో ఉండాలి అనుకుంటున్నా. అంటే ఏం చేస్తే సరిపోతుంది? ఏ ఇంటూ యూ ప్లస్ వి ఈక్వల్స్ టు 0 కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది కానీ. ఓకే, ఏ ఇంటూ యూ ప్లస్ వి. ఫస్ట్ యూవి అనేవి ఏంటి మనకి ఇక్కడ? యూ అండ్ వి అనేవి ఏంటి అండి? నల్ స్పేసెసే కదా, నల్ వెక్టార్సే కదా యూ అండ్ వి అనేవి. అంటే ఏ ఇంటూ యూ ఈక్వల్స్ టు 0 అవుతుంది, ఏ ఇంటూ వి ఈక్వల్స్ టు 0 అవుతుంది. కన్సిడర్ చేసుకుంటున్నా ఏ ఇంటూ యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ ఏ ఇంటూ వి. అంటే ఏ ఇంటూ యూ 0 అవుతుంది, ఏ ఇంటూ వి 0 అవుతుంది, ఏ ఇంటూ యూ ప్లస్ వి ఈక్వల్స్ టు 0. ఏ ఇంటూ యూ ప్లస్ వి ఈక్వల్స్ టు 0 వచ్చింది అని అంటే విచ్ ఈజ్ ఏ ఇంటూ యూ ప్లస్ వి ఈజ్ అని ఎక్కడుంది మనకి? యూ ప్లస్ వి ఈజ్ అని నల్ ఏలో ఉన్నట్టే కాండి. ఎందుకు నల్ ఏలో ఉంది? నల్ ఏ ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది నల్ ఏలో ఉంది అని అంటే ఏం చెప్తున్నా? ఎక్స్ అనేది నల్ ఏలో ఉందంటే ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అంటున్నా. అది ఎక్స్ నల్ ఏలో ఉంటే, ఇప్పుడు ఏది నల్ ఏలో ఉంది? ఏ ఇంటూ యూ ప్లస్ వి అనేది నల్ ఏలో ఉంది. అంటే ఏ ఇంటూ యూ ప్లస్ వి ఈక్వల్స్ టు 0 అయింది. అంటే యూ ప్లస్ వి అనేది నల్ ఏలో ఉంది. ఇస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ ద సెకండ్ కండిషన్ చూద్దాం. ఓకే, ఏ ఇంటూ యూ ప్లస్ వి ఈక్వల్స్ టు 0 వచ్చింది, యూ ప్లస్ వి ఈజ్ అని నల్ ఏలో ఉంది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అండ్ సిబి అని స్కేలార్. థర్డ్ కండిషన్ ఏంటిది? సియూ ఈజ్ ఇన్ ఎందులో ఉండాలి? నల్ ఏలో ఉండాలి. నల్ ఏ ఉండాలంటే కండిషన్ ఏంటిది? ఏ ఇంటూ సియూ ఈక్వల్స్ టు 0 కావాలి, కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో కండిషన్ చూడండి ఒకసారి. ఏ ఇంటూ సియూ తీసుకున్న, సిని కామన్ బయట రాసిన, ఏయూ రాసిన, ఏయూ ఈక్వల్స్ టు 0 ఎందుకంటే యూ అనేది నల్ ఏ కాబట్టి. సి ఇంటూ 0 అయిపోయింది. ఏ ఇంటూ సియూ 0, సియూ ఈజ్ ఇన్ నల్ ఏ. ఓకే, సియూ నల్ ఏలో ఉంది, యూ ప్లస్ వి నల్ ఏలో ఉంది, అండ్ 0 వెక్టర్ నల్ ఏలో ఉంది. 3 కండిషన్స్ సాటిస్ఫై అయిందంటే నల్ ఏ ఏంటి ఇప్పుడు మనకి? సబ్ స్పేస్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద నల్ స్పేస్ అండి. ఫస్ట్ నల్ స్పేస్ డెఫినేషన్ తోటి నల్ స్పేస్ మీద సబ్ స్పేస్ ప్రాబ్లం ఉంది మనకి. దాని నెక్స్ట్ నల్ స్పేస్ తర్వాత ఇంకో నల్ స్పేస్ మీద ఒక ప్రాబ్లం ఉంది. నల్ స్పేస్ మీద ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ ఇంకా లాంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ. కంపల్సరీ మీరైతే నోట్స్ అయితే రాసుకోండి దీని నుంచి.